సైజబుల్ నెంబర్లో ముస్లిం అభ్యర్థులకి సీట్లు ప్రకటించే అవకాశం ఉందా? మీరు చెప్పచ్చు మాకు ఫరూక్ ఉన్నారు కదా, ఆయన ఒక్కరు కాకుండా మిగిలిన లీడర్స్ లేరా? ఎందుకంటే చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ముస్లిం లీడర్స్ తెలుగుదేశం పార్టీతో ఎమర్జ్ అయ్యారు. పార్టీ పుట్టినప్పటి నుంచి చూస్తే, పార్టీ ప్రస్థానం అప్పటి నుంచి చూస్తే ఒక విప్లవం తీసుకొచ్చింది ఎన్టీఆర్ ఆ విషయంలో. దాన్ని కంటిన్యూ చేయడంలో తర్వాతి నాయకత్వం ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 94 మంది పేర్లు ప్రకటిస్తే ఒక్క ముస్లిం అభ్యర్థా? కనీసం దామాషా అన్నా ఉండాలి కదా, ఎక్కడ మిస్ అయ్యారు లాజిక్? సార్ ముందుగా మీకు 99 ఇచ్చేస్తున్నటువంటి ప్రేజ్ ప్రోగ్రామ్కి, అదేవిధంగా ప్యానల్లో ఉన్న నాతోటి ప్యానలిస్ట్ అందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం ముస్లింలకి పెద్ద పీట వేసింది. మీరు అన్నట్టు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి, దాని తర్వాత ఎన్టీఆర్ గారి అనంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు. సార్ ఏమైంది? టెక్నికల్గా ఫ్రీజ్ అయినట్టుందా? సురేంద్ర నాయుడు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి వేణుగోపాల్ గారు వచ్చిందండి, ఫ్రీజ్ అయినట్టుంది. రైట్, వేణుగారు ఎందుకంటే సార్ ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ వేరే లేకపోతే ఇక్కడ హిందూస్ వేరే అనేది కాదు. ఇప్పుడు పరిణతి చెందినటువంటి దేశం మంది, పరిణతి చెందినటువంటి దేశంలో ముస్లింలు కూడా మనలో భాగం అయిపోయారు. అంటే ఇక్కడ ఏదో క్రిస్టియన్ సపరేట్, హిందువులు సపరేట్, ముస్లిం సపరేట్. పార్టీని చూస్తే ముచ్చటేసేది అదేనండి. ఆల్రెడీ ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం, మీ పార్టీని చూస్తే ముచ్చటేసేది. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు. అవసరార్థం రాజకీయాన్ని మీకు అనువుగా ఎట్లా మార్చుకుంటారండి? ముస్లిమ్స్ అందరూ కలిసిపోయారు మనలో కాబట్టి వాళ్ళని విడిగా చూడాల్సిన అవసరం లేదు, కాబట్టి వాళ్ళకి సీట్లు ఇవ్వక్కర్లేదు. ఈ లాజిక్ నచ్చుతుందండి. అంటే ప్రాక్టికల్గా బాగోదేమో కానీ, వర్కౌట్ అవుదేమో కానీ ఈ లాజిక్ నచ్చుతుంది. సామాజిక న్యాయంతో సంబంధం లేదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటికి కూడా మీరు ఒకసారి ఒక నిమిషం బషీర్ గారు ఆయన మాట్లాడండి, సురేంద్ర నాయుడు గారిని మాట్లాడు. ఒక డేటా తీసుకోండి, ముస్లిం సామాజిక వర్గానికి ఎంత పెద్ద పీట వేసిందో మీరు చూడండి. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా, ఎన్డీఏలో ఉండేటప్పుడు కూడా అదే విధంగా మనకు రాష్ట్రపతిని నియమించింది కూడా చంద్రబాబు నాయుడు. అదే విధంగా ఎండి ఫరూక్ ఏంది, లాల్జాన్ బాసా ఏంది, షరీఫ్ గారు ఏంది. అదే విధంగా ఇప్పుడు మదనపల్లి సీట్లు కూడా మేము ముస్లింస్ కి కేటాయించబోతున్నాం. మీరు రెండో జాబితా ఈ రోజు రిలీజ్ అవుతా చూడండి. మీరు మదనపల్లిలో కూడా ఒక సీటు ముస్లింస్ కి ఇవ్వబోతున్నాం. అదే విధంగా అనంతపూర్ లో మీరు కాకుండా ఎవరున్నా సరే ఈ 175 నియోజకవర్గాలలో 5 మంది ముస్లింస్ ఉండబోతున్నారు. వేరే పార్టీలో చూడండి, ఎక్కడైనా కానీ ఇద్దరు ముగ్గురు ఇద్దరికి మించి ఎక్కడ ఉండరు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నా కూడా అధిక భాగంగా దాదాపు 5 నుండి 6 మంది తెలుగుదేశం అభ్యర్థులు తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు స్థానం కల్పించబోతున్నాం. మీరు రేపు ఈవినింగ్ ఎల్లుండికి మీకు ఒక క్లారిటీ వస్తుంది. దీంట్లో అయితే నాకున్నటువంటి సమాచారం పక్కా. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింస్ కి పెద్ద పెట్టేసింది తెలుగుదేశం పార్టీ. షాదీ మహల్ కానీ, అదే విధంగా మీరు వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా ప్రవేశపెట్టి ముస్లిం మైనారిటీలకు పెళ్లి కానుకలు కానీ, వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకునే దానికి 90% సబ్సిడీతో నిధులు కానీ, విదేశీ విద్య కానీ ఇవన్నీ కూడా చేసి తెలుగుదేశం పార్టీ. ఎక్కడా కూడా ముస్లింస్ ను వేరే విధంగా తెలుగుదేశం పార్టీ చూడదు. తెలుగుదేశం పార్టీలో అంతర్భాగమే ముస్లిం సామాజిక వర్గం. ఈ రోజు బీజేపీతో కానీ లేకపోతే జనసేనతో కానీ పొత్తు పెట్టుకున్నా కూడా అన్ని కూడా, ఇప్పుడు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అన్ని కూడా ముస్లింస్ ను హక్కును చేర్చుకొని వాళ్ళ ఉన్నతికి వాళ్ళ అభివృద్ధికి దోహదపడే పార్టీలే ఇవి. కాబట్టి ఇక్కడ ముస్లింస్ ఏదో సపరేట్ గా పెట్టామనో లేకపోతే ఇంకోటి ఉండే ప్రసక్తే లేదు. బీజేపీలో నాకు తెలిసి 10 సీట్లు ఉన్నాయి కాబట్టి ఒకవేళ బీజేపీలో వాళ్ళకి స్థానం ఉండకపోవచ్చు. జనసేనలో కూడా ఆల్మోస్ట్ ఒక్క అభ్యర్థిని అయితే జనసేనలో కూడా ముస్లింకి ఇస్తారేమో అనే కొంచెం పరిశీలన జరుగుతా ఉంది. తెలుగుదేశం పరంగా అయితే 5 మంది ఈ జాబితాలో ముస్లింలకు ఉండబోతుంది. దీంట్లో వేరే పార్టీలు కూడా ఏ పార్టీ కూడా మాకు అందనంత దూరంలో ఉండిపోతాయి. ముస్లింస్ కు సీటు కేటాయించే దాంట్లో
తెలుగుదేశం పార్టీకి అందనంత దూరంలో వేరే పార్టీలు ఉండబోతున్నాయి. మీరు కావాలంటే చూసుకోండి. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వారి దగ్గరికి వెళ్దాం. వేణు గారు,